హలో అండి, అందరికీ వెల్కమ్ టు త్రివేదాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ వరకు పాలని పోసుకొని ఇలా మరిగించుకోవాలి. మరిగించుకున్నటువంటి పాలను ఇలా ప్రతిసారి గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఒక గంట ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని ఇలా మరిగించుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పంచదారను కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం మరిగించుకున్నటువంటి పాలలో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. అడుగు అంటకుండా ప్రతిసారి ఇలా తిప్పుతూనే ఉండాలి. 2 నుంచి 3 నిమిషాల వరకు మరిగించుకుంటే సరిపోతుంది. తర్వాత పక్కకు పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ లోపల మనం ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. 2 దానిమ్మలు, 2 యాపిల్స్, ద్రాక్షాలు, 2 అరటికాయలు. ఈ ఫ్రూట్స్ను శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి. ఈ వేసవి కాలంలో ఈ ఫ్రూట్ కస్టర్డ్ని చేసుకొని తినడం వల్ల చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రూట్స్ అన్నిటినీ ఇలా చక్కగా కట్ చేసుకోవాలి. ఫ్రూట్స్ తినని పిల్లలకి ఈ ఫ్రూట్ కస్టర్డ్ చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. మా పాప కూడా చాలా బాగా తింటుంది. మనం ముందుగా కాచి పక్కకు పెట్టుకున్నటువంటి పాలను కూడా తీసుకొని పూర్తిగా చల్లారనిచ్చాక అందులో ఒక్కొక్కటిగా మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ను వేసుకొని ఇలా కలుపుకోవాలి. అంతే, మన ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ రెడీ. దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ మండే ఎండల్లో చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. అంతే, మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.